వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కర్నూలు జిల్లా నందవరంలో బీజేపీ జెండా కట్ట నిర్మాణం విషయంలో ఉద్రిక్తత నెలకొంది. మన ఊరు మన జెండా కార్యక్రమంలో భాగంగా నందవరం సహకార సొసైటీ ఆవరణలో బీజేపీ జెండా కట్ట నిర్మాణానికి జిల్లా అధికార ప్రతినిధి గుర్రాజ దేశాయ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేపట్టారు. అయితే ఈ నిర్మాణాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. బీజేపీ జెండా ఇక్కడ ఉండకూడదని, నిర్మాణాన్ని ఆపాలని టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నందవరం పోలీసులు పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు గుర్రాజ దేశాయ్ నేతృత్వంలో అక్కడే బైఠాయించి టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ వ్యవహారాన్ని బీజేపీ జిల్లా రాష్ట్ర నాయకత్వ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. గతంలో జనసేన జెండా ఆవిష్కరణను కూడా అడ్డుకున్నారని ఆరోపించిన బీజేపీ నేతలు కూటమిలో భాగమైన బీజేపీ జనసేన జెండాలు టీడీపీ జెండా పక్కన ఉంటే ఎందుకు అభ్యంతరం వ్యక్తమవుతోందని ప్రశ్నించారు. బీజేపీ జెండాను తప్పకుండా ఆవిష్కరిస్తామని, ఈ అంశంపై సోమవారం చలో నందవరం కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. ప్రస్తుతం వివాదం పోలీస్ స్టేషన్కు చేరుకోగా ఇరు వర్గాల ప్రతినిధులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనతో నందవరంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది. ఇది ప్రత్యేక వార్తా బులెటిన్. మరిన్ని తాజా వార్తల కోసం మాతోనే ఉండండి. మా పార్టీలో కార్యక్రమంలో భాగంగా నందవరం టౌన్లో మేము జెండా ఎగరేయడానికి వచ్చినాము. మేము జెండా ఎగరేయడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు. ఎందుకు సార్ అడ్డుకుంటున్నారంటే దీనిపైన ఒక కంప్లైంట్ ఉంది అన్నారు. ఏం కంప్లైంట్ ఉందని మేము స్టేషన్కి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా ధర్మాపురం గోపాలు దీనిపైన ఒక కంప్లైంట్ ఇచ్చినాడు అన్నారు. ఎస్ఐ సార్ మా ముందే ధర్మాపురం గోపాల్కి ఫోన్ చేసినారు. ఆయన 2 అవర్స్ తర్వాత వచ్చినాడు. వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు. మా సొసైటీ ఉంది, మా సొసైటీకి అడ్డం ఉంది జెండా అంటున్నాడు. మరి నీ పార్టీ జెండా ఉంది, జనసేన జెండా ఉంది, మా పార్టీ ఎందుకు అడ్డం ఉంది అంటే మీరు ఇక్కడ కాదు వేరే దగ్గర పెట్టుకోండి అంటున్నాడు. మేము వేరే దగ్గర పెట్టుకునే ప్రసక్తి లేదు. కూటమిలో ధర్మంగా మేము మిమ్మల్ని, కూటమిలో ధర్మం ఉండి మీరే మమ్మల్ని అబ్జెక్షన్ చేయకూడదు. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ వైసీపీ జెండా రావచ్చు, కమ్యూనిస్ట్ జెండా రావచ్చు, పబ్లిక్ ప్రాపర్టీలో అందరూ జెండాలు పెట్టుకుంటారు. కానీ మమ్మల్ని ఈ రోజు అడ్డుకుంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే. కూటమి కదా అని మేము చెప్తున్నాం, వాళ్ళు వినడం లేదు. కూటమి లేదు కూటమి లేదు అంటున్నారు మాతో డైరెక్ట్ గా. ఎమ్మెల్యే దృష్టికి వాళ్ళు తీసుకుపోయినారో తెలీదు. మేము మాత్రం మా పార్థసారథి సార్ దృష్టికి తీసుకుపోయినాము, మా జిల్లా అధ్యక్షుని దృష్టికి తీసుకుపోయినాము, రాష్ట్ర అధ్యక్షుని దృష్టి కూడా ఇప్పుడే పోయింది. ఖచ్చితంగా ఇక్కడే జెండా పెట్టి తిరుగుతాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనుకుంటే ఏం చేస్తుందో అందరికీ తెలుసు. నిదానమైన ఖచ్చితంగా పెడుతున్నాం. కానీ ఈ జెండా విషయంలో నిదానం కూడా ఉండదు. రేపే జెండా పెట్టేది ఖచ్చితంగా. పెడితే ఈ జెండా పెడతాం, తీస్తే 3 జెండాలు తీయాల. भारत माता के नरेंद्र मोदी नायकत्व, भारत माता के, भारत माता जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद.